ప్రతి ఒక్క భారతీయుడి ఆగ్రహానికి గురి చేసిందని వ్యాఖ్యానించాడు. ఈ దాడిని దేశ ప్రజలందరూ ఖండించదగ్గదని చెప్పేశాడు. ఇట్లాంటి దాడులకు భారతదేశం అంగీకరించదని చెప్పేశాడు. భారత ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారే ఈ ఘటన ప్రతి ఒక్క భారతీయుడి ఆగ్రహానికి గురి చేసిన ఘటనగా చెప్పేశాడు కదా. 140 కోట్ల మంది ప్రజల ఆగ్రహానికి గురి చేసిన సంఘటన మీద కేసు ఎందుకు పెట్టలే? కేసు ఎందుకు నమోదు కాలే? అదే సమయంలో ఈ దేశ ప్రతిపక్ష పార్టీకి నాయకత్వం వహిస్తున్నది ప్రధానంగా ఇప్పుడు ముగ్గురు. టెక్నికల్గా కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు దళితుడే మల్లికార్జున్ ఖర్గే. తను ఏమన్నాడు? ఇది రాజ్యాంగం మీద న్యాయ వ్యవస్థ మీద దాడి అన్నాడు. రాహుల్ గాంధీ గారు ఏమన్నారు? ఇది రాజ్యాంగం మీద న్యాయ వ్యవస్థ మీద దాడి అన్నారు. సోనియా గాంధీ గారు ఏమన్నారు? ఇది రాజ్యాంగం మీద దాడి అని చెప్పేసింది. అంటే భారత రాజ్యాంగం మీదనే దాడి కదా, భారత న్యాయ వ్యవస్థ మీద దాడి కదా. మరి కేసు పెట్టమని డిమాండ్ ఎందుకు చేయలేకపోతున్నారు? కేసు పెట్టమని డిమాండ్ చేస్తూ రోడ్డు మీద ఎందుకు రాలేకుండా పోతున్నారు? ఢిల్లీ పోలీసు యంత్రాంగం ఎవరిది? బీజేపీ ప్రభుత్వాన్ని. ఢిల్లీలో గౌరవ నరేంద్ర మోడీ గారు ఎవరు? గౌరవ దేశ ప్రధానమంత్రి గారు. దేశ ప్రధానమంత్రి గారు దేశానికి నాయకత్వం వహిస్తున్నాడు. దేశ ప్రధానమంత్రి గారు నాయకత్వం ఉన్న పార్టీ వల్ల ఢిల్లీలో కూడా ప్రభుత్వం ఉన్నది. కానీ ఆ ప్రభుత్వం మాత్రం కేసు పెట్టలే. ప్రతిపక్ష పార్టీ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. అది రాజ్యాంగం మీద దాడి అని చెప్పిండ్రు, అది న్యాయవేత్త మీద దాడి అని చెప్పిండ్రు. రాజ్యాంగం మీద న్యాయవేత్త దాడి అని చెప్పిన సంఘటన మీద ఆ దాడికి పాల్పడ్డ వ్యక్తి మీద ఎందుకు అరెస్ట్ చేయమని డిమాండ్ చేయలేకుండా పోతున్నారు? ఎందుకు ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా పిలుపునివ్వలేదు? ఈ దాడి రాజ్యాంగం మీద కాకుండా, ఈ దాడి న్యాయవేత్త మీద కాకుండా, నిజంగా సోనియా గాంధీ గారి కుటుంబం మీదనే ఏదన్నా చిన్న దాడి జరిగిందనుకోండి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు కాదా? కాంగ్రెస్ పార్టీ పిలుపు రోడ్డు మీదకి రమ్మని పిలుపునిచ్చేది కాదా? ఇది వాస్తవం కాదా? ఒక ఉదాహరణ తీసుకొస్తున్నాను. కొన్ని నెలల క్రితం సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద ఒక కేసు వచ్చింది. డెక్కన్ హెరాల్డ్కి సంబంధించిన దాంట్లో ఏదో అవినీతి జరిగిందని చెప్పి ఒక కేసు పడ్డది. ఆ కేసు పడ్డ రోజు కాంగ్రెస్ పార్టీ దేశానికి పిలుపునిచ్చింది. సోనియా గాంధీ గారిని వేధిస్తున్నారు, రాహుల్ గాంధీ గారిని వేధిస్తున్నారు కాబట్టి దేశ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ ధర్నాలు చేయండి, దీక్షలు చేయండి అని చెప్పి రోడ్డు మీద చేయించేశారు. సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద ఒక అవినీతి కేసు, డక్కన్ హెరాల్డ్ కేసు పడితేనే కాంగ్రెస్ శ్రేణులు రోడ్డెక్కినాయి కదా. మరి రాజ్యాంగం మీదనే దాడి అని మీరే చెప్పారు కదా, ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి అని మీరే చెప్పారు కదా. ఆ దాడిని ఖండిస్తూ మీరు రోడ్డు మీదకి రావాలి కదా. ఆ దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయమని డిమాండ్ చేయాలి కదా. అటు డిమాండ్ చేయరు, వీళ్ళు రోడ్డు మీదకి రారు. ఇది దళితుల పట్ల ఉండబడే వాస్తవ పరిస్థితి అనే విషయం మనం మర్చిపోద్దని సైన్యం కోరుతున్నాను నేను. అంతేకాదు ఈ దేశంలో వామపక్షాలకు సంబంధించిన నాయకత్వం కూడా ఖండించింది. వామపక్షాలకు నాయకత్వం వహిస్తున్నది కూడా సిపిఐ నుంచి మన దళితుడు ఈ రాజా గారే. దీన్ని రాజ్యాంగం మీద, న్యాయవేత్త మీద, ప్రజాస్వామ్యం మీద దాడిగా పోల్చేశాడు. కానీ దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయమని డిమాండ్ ఇంతవరకు రాలే. అదే సమయంలో సిపిఐ దేశవ్యాప్తంగా శ్రేణులు ఉన్నారు, వాళ్ళకు పిలుపు కూడా ఇవ్వలేదు. సిపిఎం పార్టీ ఖండించగలిగింది. ఈ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఖండించినాయి, కానీ ఖండించడం వరకు మాత్రం ఖండించినాయి. కానీ అరెస్టు గురించి మాట్లాడారు, రోడ్డు మీదకి వచ్చి ఒక ధర్నా చేయరు. అరెస్టు గురించి మాట్లాడారు, రోడ్డు మీదకి వచ్చి ఒక ధర్నా చేయరు. అంటే దళితుల బతుకులు దళితులే బతకండి అనే పద్ధతిలో ఒక ఉపేక్ష జరుగుతున్న విషయం కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఎంఆర్పిఎస్ వాళ్ళ రోడ్ ఎక్కాల్సి వచ్చింది. ఇప్పుడే కాదు, దాడి జరిగిన వెంటనే ఖండించాం. ఖండంతో పరిమితం కాలే, ఉద్యమాలకు పిలుపునిచ్చాం. తెలుగు నేల మీద దక్షిణాది రాష్ట్రాల్లో అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ముందు ప్రదర్శనలు, నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేశాం. అన్ని మండలాలు కూడా ధర్నాలు, దీక్షలు చేశాం. అంతటితో సరిపోదు. మన ఆవేదన, మన డిమాండు ఈ దేశానికి, ప్రపంచానికి తెలవాలని చెప్పి చలో హైదరాబాద్ పిలుపునిచ్చాం. శ్రేణులు ఇవాళ ఇక్కడికి వచ్చేశారు. అందరిలాగా ఖండించడం వరకే పరిమితం కాలే. దీన్ని సమాజం దృష్టికి తీసుకురావడానికి, కేంద్రం దృష్టికి తీసుకురావడానికి, ప్రతిపక్షాల దృష్టికి తీసుకురావడానికి ఎంఆర్పిఎస్ తన వంతు సీరియస్గా పాత్ర పోషిస్తున్న విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. అదే సమయంలో ఇవాళ దళితుల పేరుతో రాజకీయాలు చేసేవాళ్ళు, అంబేద్కర్ పేరుతో రాజ్యాధికారం సంపాదించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు.
దళితుల పేరుతో రాజకీయాలు చేసేవాళ్ళు, దళితుల ఓట్లు 99% వేసుకొని రాజ్యం మీద వచ్చిన వాళ్ళు కూడా ఎందుకో మౌనంగా ఉన్నారు. ఈ దేశంలో అంబేద్కర్, జగ్జీవన్ గారి తర్వాత మానేసి కాన్షీరామ్ గారు ఈ దేశంలో ఉన్న దళిత పీడిత వర్గాలకు నాయకత్వం వహించాడు. ఆ మహనీయుడు లేడు. ఆ మహనీయుడు వారసురాలని చెప్పుకుంటున్న మాయావతి గారు ఉన్నారు. మాయావతి గారు ఈ దేశంలో అత్యంత పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్కి 4 సార్లు ముఖ్యమంత్రి కాగలిగింది. కాన్షీరామ్ బహుజన సమాజ్ పార్టీ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తే ఆ సిద్ధాంత పునాదుల ద్వారా వచ్చిన ఓట్ల ద్వారా ఆమె ముఖ్యమంత్రి కాగలిగింది. దళితుల ఓట్లతో, పీడిత వర్గాలతో ఓట్లతో అధికారం వచ్చి అంబేద్కర్ నిజమైన వారసురాలని, కాన్షీరామ్ గారు నిజమైన వారసురాలని నేనే అని చెప్తున్న ఆమె ఇంతవరకు రోడ్డు మీద ఒక నిరసన కార్యక్రమాన్ని పిలుపునివ్వలేకుండా పోయింది. ఇంతవరకు ఒక నిరసన కార్యక్రమం పిలుపునివ్వలేకుండా పోయింది. అదే సమయంలో బీహార్లో గౌరవ్ రామ్ విలాస్ పాస్వాన్ గారు కొడుకులు ఇప్పుడు కేంద్ర మంత్రులు ఉన్నారు. జగ్జీవన్ తర్వాత, కాన్షీరామ్ తర్వాత దళిత నాయకుడిగా పేరు గల వ్యక్తి ఆయనే రామ్ విలాస్ పాస్వాన్. ఆయన లేడు, కానీ కొడుకులు అంబేద్కర్ పేరుతోనే, తండ్రి పేరుతోనే దళిత రాజకీయాలు చేస్తున్నామని చెప్తున్నారు. కానీ వాళ్ళు ఇంతవరకు ఒక రోడ్డుకి ఒక నిరసన కార్యక్రమం చేయలేకుండా పోయింది. అంతేకాదు, మన అందరికీ తెలిసిన విషయమే మహారాష్ట్ర గడ్డ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనమడు కూడా ఉన్నాడు, ప్రకాష్ అంబేద్కర్. ప్రకాష్ అంబేద్కర్కు దేశంలో పేరు ఉన్నది, ఆయనకంటూ కొంత శక్తి కూడా ఉన్నది. ఆయన పిలిస్తే 1 లక్షల మంది వచ్చే అవకాశం కూడా ఉన్నది. అందరిలాగానే ఖండించాడు. కానీ ఒక నిరసన కార్యక్రమం ఆయన సొంత రాష్ట్రంలో పుట్టిన బిడ్డ మీద, అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ల ఫలాలతో వచ్చిన ఒక బిడ్డ మీద, ఈ దేశ అత్యున్నత న్యాయవ్యవస్థకు బాధ్యత వహిస్తున్న ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పోస్టులో ఆయనకు అవమానం జరిగితే అందరిలాగా ఖండించాడు. కానీ ఒక నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వలేని పరిస్థితిలో ప్రకాష్ అంబేద్కర్ ఉన్నాడు. ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పార్టీ ఆర్పిఐ అయితే, ఆర్పిఐ పేరుతో ఇవాళ అదే మహారాష్ట్ర నుంచి కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉండబడే రామ్దాస్ అతవాలే ఉన్నాడు. అతవాల గారు సంఘటనను ఖండించాడు. కానీ ఒక నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వలేకపోయాడు. అంటే ఈ దేశంలో దళిత వర్గాల తరఫున ఎదిగినమని చెప్తున్న వాళ్ళు, దళిత రాజకీయాలు చేస్తామని అంటున్న వాళ్ళు కూడా దళితుల అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడలేని పరిస్థితిలో నెట్టబడ్డ అనేసి కూడా రుజువు అవుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడులో ఒక దళిత నాయకుడు ఉన్నాడు. ఆ పార్టీ పేరు వీసీకే. ఆ వీసీకేకు నాయకత్వం వహించి ఆ పార్టీతోటో ఈ పార్టీతోటో పొత్తులు పెట్టుకొని ఎంపీలుగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు కూడా. ఆయన పేరు తిరుమల వలన్. ఇప్పుడు ఆయన ఎంపీనే. దాడిని ఖండించాడు. ఆయన అంబేద్కర్ రాజకీయాలే అంటాడు, అంబేద్కర్ స్పిరిట్ అంటాడు, అంబేద్కర్ ఫోటో తప్ప ఏ ఫోటో ఉండదు. కానీ దాడిని ఖండించగలిగాడు తప్ప ఆయనకు ఉండబడే శక్తి మేరకు ఎక్కడ కూడా ఒక నిరసన కార్యక్రమం చేయలేకుండా పోయాడు. అంటే ఇక్కడ ఇతర రాజకీయ పార్టీలు ఎట్లున్నాయో దళితుల పేరుతో, అంబేద్కర్ పేరుతో, కాన్షీరామ్ పేరుతో రాజకీయాలు చేసే వాళ్ళు కూడా వాళ్ళు మన దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడలేని పరిస్థితిలో నెట్టబడ్డరనే విషయం కూడా, మన దళితుల అస్తిత్వాన్ని నిలబెట్టుకోలేని పరిస్థితిలో నెట్టబడ్డరనే విషయం కూడా రుజువు అవుతుంది. ఈ రుజువు ఇప్పుడే కాలేదు. 2018లో ఎస్సీ ఎస్టీ యాక్ట్ను రద్దు చేసిన సమయంలో యాక్ట్ను తిరిగి నిలబెట్టడానికి ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీలు ముందుకు రాకపోతే, దళిత రాజకీయాల పేరుతో నడుపుతున్న వాళ్ళు కూడా ముందుకు రాకపోతే 2018లో కూడా దేశం మొత్తం మీద ఎస్సీ ఎస్టీలను ఏకం చేసి ఆ చట్టాన్ని కాపాడింది. వరంగల్లో ఎస్సీ ఎస్టీల ఆ చట్టాన్ని పరిరక్షించే సభ పెట్టి, అదే సమయంలో ఢిల్లీలో సభ పెట్టి దాన్ని కాపాడుకున్న చరిత్ర ఎంఆర్పిఎస్ దళిత గిరిజన సంఘాలను ఏకం చేసిన చరిత్ర ఉన్నది. 2018లో అట్లనే ఉన్నారు, 2025లో ఇట్లనే ఉన్నారు. అంటే ఈ నేపథ్యం ఏమర్థమవుతుంది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ మీ అన్నగా మీ బిడ్డకు చెప్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నా ఇక్కడ దాడిని అందరు ఖండించారు. కానీ దాడి చేసిన వ్యక్తి పట్ల అరెస్ట్ చేయమని డిమాండ్ చేస్తలేరు. దాడిని అందరూ ఖండించారు, కానీ అరెస్ట్ చేయమని చెప్పి ఎవరు కూడా రోడెక్కలేదు. దీన్ని బట్టి ఎవరు ఏ పద్ధతిలో మనకు కమిట్మెంట్ అండగా ఉన్నారో, ఎవరు ఏ పద్ధతిలో మొసలు కన్నీరు గారుస్తున్నారో ఇవి కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యం అనేసి కూడా మీరు మర్చిపోవద్దు. ఈ నేపథ్యంలో మీ అన్నగా చెప్తున్నా, ఇక్కడ చీఫ్ జస్టిస్ కనుక ఒక దళితుడు కాకుండా, గవాయి కాకుండా ఇంకొకరు ఒకవేళ చీఫ్ జస్టిస్ గవాయి గారు చేసిన వ్యాఖ్య కనుక చేస్తే ఆ బూటుతో దాడి జరిగేదా? ఇప్పుడు చీఫ్ జస్టిస్ గవాయి గారి మీద దాడి చేసిన వాళ్ళు సమర్థించుకుంటూ మాట్లాడిన మాటలు అందరికి తెలిసిపోయినాయి కదా. అవును, మేము మళ్ళీ దాడి చేస్తామంటుండ్రు కదా. సుమోటో కేసు లేదు కదా, న్యాయ వ్యవస్థ కేసు పెట్టలేదు కదా, పోలీసులు కేసు పెట్టలేదు కదా.
మానవ కమిషన్ కేసు పెట్టలేదు కదా, మరి పెట్టలేకపోతే వాళ్ళు టీవీలో ఏం ఇంటర్వ్యూలు ఇస్తుండ్రు, సోషల్ మీడియాలో ఏం ఇంటర్వ్యూలు ఇస్తుండ్రు, ప్రింట్ మీడియాలో ఏమి ఇంటర్వ్యూ ఇస్తుండ్రు, ఎలక్ట్రానిక్ ఏమి ఇంటర్వ్యూ ఇస్తుండ్రు, అవును మళ్ళీ దాడి చేస్తామంటాండ్రు. అరే విశ్వాసాల ముసుగులో విశ్వాసాల పేరుతో దాడులు చేస్తే కేసులు ఉండవా? విశ్వాసాల పేరుతో దాడులు చేస్తే రేపు భవిష్యత్తులో హత్యలు చేస్తే కేసులు ఉండవా? రాజ్యాంగం వాళ్ళకు వర్తించదా? రాజ్యాంగ పరిధిలో చట్టాలు వాళ్ళకు వర్తించవా? ఇది ఎక్కడి న్యాయం? ఇది ఎక్కడి న్యాయం? విశ్వాసాల పేరుతో మనుషులు చంపవచ్చునా? ధర్మాల పేరుతో మనుషులను చంపవచ్చునా? విశ్వాసాల పేరుతో మనుషులను అవమానించవచ్చునా? విశ్వాసాల పేరుతో మనుషుల మీద బూటుదాడి చేయవచ్చునా? అట్లా చేస్తే చట్టాలు వర్తించవా? అట్లా చేస్తే రాజ్యాంగం ఒప్పుకుంటుందా? ఎందుకు చట్టాలు మౌనంగా ఉన్నాయి? ఎందుకు పోలీస్ యంత్రాంగం ఢిల్లీలో మౌనంగా ఉన్నది? ఎందుకు కేసు పెట్టలే? ఎందుకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద జరిగితే సుప్రీంకోర్టు సుమోటో కేసు ఎందుకు తీసుకోలే? ఎందుకు మానవ హక్కుల కమిషన్ నిర్ణయం తీసుకోలేకుండా పోయింది? దళితుడు కాబట్టినే కదా. ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, చీఫ్ జస్టిస్ దళితుడు గవాయి కాకుండా ఇప్పుడు ఏ వాక్యం చెప్పిండని, ఏ వాక్యం వల్ల మేము దాడి చేసామంటుండ్రో అదే వాక్యం ఇంకోటి చేస్తే ఆ దాడి జరిగేదా? నేను మేధావుల అభిప్రాయం చూశా, అద్దాలు ఇవ్వండి. నేను మేధావుల అభిప్రాయం చూశా, అద్దాలు ఇవ్వండి. నా సోదరులారా, ఆ సంఘటన జరిగినాక దేశ రాజకీయ వ్యవస్థ ఖండించడమే కాదు, మేధావులందరూ ఢిల్లీలో సీనియర్ రిపోర్టర్ పనిచేస్తున్న ఏ కృష్ణారావు గారు ఈ సంఘటన జరిగిన తెల్లారే ఆయన ఒక వ్యాసం రాశాడు ఆంధ్రజ్యోతికి రాసిన వ్యాసానికి హెడ్డింగ్ ఏం పెట్టినంటే, జాతి సంస్కారానికి భావోద్వేగాల కలంకం. జాతి సంస్కారానికి భావోద్వేగాల కలంకం. అందులో రాస్తూ ఒక మాట అన్నాడు, నిజంగా ఏ వాక్య అయితే ఈ చీఫ్ జస్టిస్ చేసిండని చెప్పి దాడి చేసినాం అంటుండ్రో, ఆ చేసే వాళ్ళు దాడికి సమర్థించుకుంటుండ్రో, నిజంగా ఆ స్థానంలో ఇంకొకరుండి ఇంతకంటే ఎక్కువ ఘాటు వాక్యాలు చేసిన దాడి చేసే వాళ్ళ అయితే గతంలో ఎందుకు చేయలేదని చెప్పి ఒక బ్రాహ్మణ రిపోర్టరు రాశాడు. అది మీకు చదివినిపిస్తా. నేను మళ్ళీ చెప్తున్నా, ఆ స్థానంలో దళితుడు కాకుండా ఇంకెవరైనా ఆ బూటు దాడి జరిగేది కాదు. ఇక్కడ మీ అన్నగా చెప్తున్నా, దాడి జరగడానికి కారణానికి చెప్తూ జరిగిన విషయం ఏంది? మధ్యప్రదేశ్లో ఖజరోహ్ అనే ప్రాంతంలో వేలాది విగ్రహాలు ఉన్నాయి. పురాతనకు సంబంధించిన వస్తువులు అన్ని రకాలుగా ఉన్నాయి. ఒక దేవుళ్ళు దేవతల విగ్రహాలే కాదు, అన్ని సంస్కృతులకు సంబంధించిన విగ్రహాలు అక్కడ ఉన్నాయి. అందులో ఒకటి విష్ణుమూర్తి విగ్రహం, తలలేని విగ్రహంగా ఉన్నది. అది ఎప్పటి నుంచో ఉన్నది. అది పురాతన శాఖ పరిధిలో ఉన్నది. దాన్ని ఆ విష్ణుమూర్తి విగ్రహానికి మళ్ళా ఆ తల పెట్టే విధంగా మాకు అవకాశం ఇవ్వని చెప్పి సుప్రీంకోర్టుకి వచ్చింది. కొత్తది కాదు. అంతకుముందు వచ్చినప్పుడు గగోయ్ అనేటైనా కూడా దాన్ని నిరాకరించాడు. ఇది సుప్రీంకోర్టు పరిధిలో లేదు, మీరు బయట తెలుసుకోండి, అక్కడ పురావస్తు శాఖ పరిధిలో అది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది, ఇక్కడికి రాదు అని చెప్పేశాడు. ఆయన మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ చీఫ్ జస్టిస్ గారు దళితుడు ఉన్నాడు. ఆయన 1కి 10 సార్లు ఇది మా పరిధిలో లేదు, ఇది అక్కడ పురావస్తు శాఖ పరిధిలో ఉన్నది, మార్పు చేర్పులు చేయడానికి కూడా అవకాశం లేదు, ఉన్నది ఉన్నట్టుగా కాపాడమే వాళ్ళ డ్యూటీ, అందులో మేము జోక్యం చేసుకునే అవకాశం మాకు లేదు, కాబట్టి మీరు అక్కడికి వెళ్ళండి చెప్పడం జరిగింది. నిజంగా సుప్రీంకోర్టు పరిధిలో లేని కేసులు సుప్రీంకోర్టు ఎట్లా విచారిస్తుంది వెంటనే? ఇప్పుడు మనకు తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే సుప్రీంకోర్టుకు డైరెక్ట్గా వెళ్ళిండ్రు రిజర్వేషన్ వ్యతిరేకించిన వాళ్ళు. సుప్రీంకోర్టు ఏమన్నది, ఇది హైకోర్టులో తేల్చుకోవాల్సిన అంశం ముందు, ఆడ హైకోర్టులో తేల్చుకోకుండా ఇక్కడికి ఎట్లా వస్తారు అని అన్నది, ఆడ కొట్టేసింది. ఆ తర్వాత హైకోర్టులో విచారణ జరిగినాక ఆ 42% రిజర్వేషన్లకు స్టే ఇచ్చేసింది. స్టేను రద్దు చేయండి అని చెప్పి మళ్ళీ గవర్నమెంట్ మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. లేదు అక్కడ పూర్తి స్థాయి తీర్పు వచ్చేంత వరకు మేము ఆ కేసును తీసుకోమని చెప్పి మళ్ళీ ఇక్కడికే పంపింది. అంటే అర్థం ఏంటిది? ఎవరి పరిధిలో ఉండబడే హక్కులు, ఎవరి పరిధిలో ఉండబడే చట్టాలు వాళ్ళకు ఉన్నాయి. గట్టనే ఇది పురాతన శాఖ పరిధిలో ఉన్నది, మీరు అనవసరంగా ఇక్కడికి వచ్చారు, పదే మేము చెప్తున్నా మీరు ఇంటలేరంటే ఇంకా పదే వాదిస్తున్నప్పుడు సహజంగా మనుషులమే కదా మనము. 1కి 10 సార్లు మా పరిధిలో లేదని అంటున్నప్పుడు, లేదు ఇక్కడ తేల్చాలని చెప్పి పదే వాదిస్తున్నప్పుడు అక్కడ ఉండబడే సీజే గారు ఒక మాట అన్నాడు,
ఇక పదే పదే మీరు అడుగుతుండ్రు, మా పరిధిలో లేదని చెప్పినా మీరు వింటలేరు, ఇక మీరు అక్కడికి వెళ్ళి ఆ దేవుడిని పూజన చేసుకోండి, ఆ దేవుడు కనికరిస్తాడేమో చూడండి అన్నాడు. ఏమే అది నేరం అయిపోయిందే, అది ఘోరమైపోయిందే. ఆ లాయర్కి తెలియదా సుప్రీంకోర్టులో పరిధిలో లేదని? సుప్రీంకోర్టు డైరెక్ట్ నిర్ణయం తీసుకొని ఆ లాయర్కి తెలియదా? చట్టంలో లేదా, రాజ్యాంగంలో లేదా? ఉన్నది కదా. అయినా పదే పదే విసిగిస్తున్నప్పుడు ఆ మాట అన్నాడు. అది ఘోరమైపోయింది కదా, అది నేరమైపోయింది కదా, అందుకే మేము దాడి చేసామంటుండ్రు కదా. మరి అంతకుముందు కేసుల విచారణ జరిగినప్పుడు అదే సుప్రీంకోర్టు జడ్జిలు ఏం మాట్లాడిండ్రో బ్రాహ్మణుడైన ఒక సీనియర్ రిపోర్టర్ రాశాడు. నేను వాళ్ళే సాక్ష్యం చెప్తున్నా, నేను వాళ్ళే సాక్ష్యం చెప్తున్నా. ఇగో ఏ కృష్ణారావు గారు రాసిన వ్యాసం చదువుతున్నా. జాతి సంస్కారానికి భావోద్వేగాల కలంకం. ఇగో మీ అన్నగా చెప్తున్నా, రాసిన దాంట్లో ఉంటుంది. నిజానికి జస్టిస్ గవాయ్ ఎక్కడా ఒక మతాన్ని విమర్శించిన దాఖలాలు లేవు. ఒక బ్రాహ్మణ మేధావి. నిజానికి జస్టిస్ గవాయ్ ఎక్కడా ఒక మతాన్ని విమర్శించిన దాఖలాలు లేవు. నిజానికి గవాయ్ వ్యాఖ్యలు సంచలనం కావాల్సిన అవసరం కూడా లేదు. కేవలం విచారణ సందర్భంగా న్యాయమూర్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. అందుకు ఉదాహరణగా అయోధ్య కేసులో విచారణ జరుగుతున్నప్పుడు శ్రీరాముడు ఖచ్చితంగా ఎక్కడ పుట్టారో చెప్పగలరా అని ప్రశ్నించిండట జడ్జి. శ్రీరాముడు ఎక్కడ పుట్టిండంటే దేశ ప్రజలందరూ విశ్వాసం ఏంటిది? అయోధ్య గుర్తుకొస్తుంది కదా, అయోధ్య గుర్తుకొస్తుంది కదా. మరి సామాన్య ప్రజలకు అయోధ్య గుర్తుకొస్తుంది కదా. మరి సుప్రీంకోర్టు జడ్జి ఆ రాముడు ఎక్కడ పుట్టిండో ఆధారాలు చూపెట్టగలుగుతామంటే రావాల్సింది కోపం అప్పుడు కదా. సామాన్య ప్రజలకు అయోధ్యలో పుట్టిండు అంటారు కదా, కానీ సుప్రీంకోర్టు జడ్జి శ్రీరాముడు ఖచ్చితంగా ఎక్కడ పుట్టారో చెప్పగలరా అని న్యాయవాదులను ప్రశ్నించాడు కదా. అంటే నీకు తెలియదా అని చెప్పి బూటుదాడి చేయలేదే. ఈయన దళితుడు, ఆయన అగ్రవర్ణ బ్రాహ్మణుడు. రెండోది, రాముడు రఘువంశానికి చెందిన వారు కదా, ఇప్పుడు అక్కడ ఎవరన్నా ఉన్నారా అని అడిగిండ్రు. అంటే రాముడు వంశానికి సంబంధించిన ఒక 4000-5000 సంవత్సరాల క్రితం పుట్టిన రాముడు వంశానికి సంబంధించిన వాళ్ళే ఇప్పుడు అక్కడ ఉండాలని, ఇక్కడ ఉండాలని మనకు రూల్ ఉన్నదా? కానీ అడిగిండ్రు. మరి అప్పుడేం కోపం రాలేదే, అప్పుడేం బూటుదాడి జరగలేదే. మూడో విషయం అసలు రాముడు పుట్టిన ఆ ప్రాంతానికి దైవత్వం ఎందుకు ఆపాదిస్తున్నారని చెప్పి ప్రశ్నించాడు. ఇక్కడ రాముడు గొప్ప రాజు అనేటోళ్ళం ఉన్నాము, రాముడు దేవుడు అనేటోళ్ళు కూడా ఉన్నారు. దేవుడు అనేటోళ్ళకు అది ఒక విశ్వాసం. ఆయన పుట్టిన ప్రాంతం దైవత్వంతో కూడుకున్నది. మరి రాముడు పుట్టిన ప్రాంతానికి దైవత్వంతో కూడుకున్నదనే విషయం తెలిస్తే అసలు రాముడు పుట్టిన ప్రాంతానికి దైవత్వాన్ని ఎందుకు ఆపాదిస్తున్నారని చెప్పి ఒక బ్రాహ్మణ జడ్జి అడిగారు. రాముడు మా దేవుడు, ఆయన పుట్టిన ప్రాంతానికి దైవత్వం కాకపోతే ఇంకేమనుకుంటున్నాం అని చెప్పి బూటుదాడి చేయలేదే. మా పరిధిలో లేదు, ఇక మీరు పదే పదే విసిగిస్తుండ్రు, అక్కడికి పోయి పూజ చేసుకోండి అంటేనే తప్పైతే మరి రాముడు ఎక్కడ పుట్టిండో ఆధారాలు అడిగిండు, తప్పుగా లేదా? రాముడు పుట్టిన వంశం ఏందో ఇప్పుడు ఉన్నారా అని అడగడం తప్పుగా లేదా? రాముడు పుట్టిన ఆ ప్రాంతానికి దైవత్వాన్ని ఎందుకు ఆపాదిస్తుందని చెప్పి ఒక బ్రాహ్మణ జడ్జి అన్నాడు, తప్పుగా లేదా? అదే సమయంలో విశ్వాసాలకు విరుద్ధంగా తీర్పులు వచ్చినాయి. ఆ తీర్పులు జడ్జీలు అగ్రకుల జడ్జీలే ఇచ్చారు. కేసు ఏంటిది? శబరిమల కేసులో మన అందరికీ తెలుసు, శబరిమల అయ్యప్ప దేవాలయానికి స్త్రీలు వెళ్ళడానికి అవకాశం లేదు, అందరిలాగానే స్త్రీలు వెళ్ళలేరు. మరి అక్కడ విశ్వాసం ఏంటిది? ఆ శబరిమల దేవాలయానికి స్త్రీలు రాకూడదు అని చెప్పి. మరి రాజ్యాంగంలో ఏముంటుంది? చట్టాలు ఏం చెప్తాయి? రాజ్యాంగంలో చట్టాలు స్త్రీలకు పురుషులకు మధ్యలో ఎక్కడ వివక్షత చూడొద్దు అని ఉంటుంది. ఏది దేవాలయాలు కానీ, స్కూల్లో కానీ, ఇంకోది కానీ ఎక్కడ కూడా వివక్షత అనేది ఉండకూడదు అని ఉంటుంది. ఈ కేసు ఒక మహిళ పోయింది, మేమెందుకు శబరిమల దేవాలయాన్ని సందర్శించొద్దు, మేమెందుకు లోపలికి వెళ్ళి పూజ చేయొద్దని చెప్పి కేసేస్తే సుప్రీంకోర్టు జడ్జీలు ఏం చెప్పిండో చూడండి. శబరిమల కేసులో సుప్రీంకోర్టు భక్తి శ్రద్ధల విషయంలో లింగ వివక్షత కూడదని స్పష్టం చేసింది. ఆ సందర్భంగా ఎన్నో వాద వివాదాలు జరిగినాయి. ఇప్పుడు చెప్పండి, అక్కడ లింగ వివక్షత లేదు. మొన్ననే మన గిరిజన బిడ్డ అయిన రాష్ట్రపతి మొన్ననే శబరిమల దేవాలయానికి వెళ్ళి పూజ చేసుకొని వచ్చేసింది. ఇక్కడ మీ అన్నగా చెప్తున్నా, మీ బిడ్డగా చెప్తున్నా, అంటే శబరిమల కేసు ఏం జరిగినట్టు? లింగ వివక్షత ఉండదు, దేవాలయంలో మహిళలు కూడా రావాలని చెప్పేసింది. విశ్వాసం ఏం చెప్తున్నది? మహిళలకు చోటు చెప్పింది. మరి విశ్వాసానికి విరుద్ధంగా తీర్పులు ఇచ్చాడు కదా, ఎందుకు దాడి జరగలేదు ఆ జడ్జి మీద?
ఆ బ్రాహ్మణ జడ్జి మీద, ఉన్నత వర్గాల జడ్జి మీద ఎందుకు దాడి జరగలేదు? దాడి జరగదు, ఆయన ఉన్నత వర్గాల జడ్జి కదా, ఏమన్నా కానీ ఏమన్నా తీర్పునివ్వండి. దళితులు మాట్లాడతారా? దళితులు ఇట్లాంటి మాటలు మాట్లాడతారా? మా బ్రాహ్మణులు మాట్లాడనియండి. అందుకనే ఎక్కడన్నా ఉన్నది, బ్రాహ్మణులను ఎవరన్నా చంపితే అది మహాపాప మాట, కానీ బ్రాహ్మణులు ఎవరినన్నా చంపినా కూడా అది పెద్ద శిక్ష ఉండకూడదట. బ్రాహ్మణులను చంపితే మహాపాప మాట ఏదో మన ధర్మంలోనో ఇంకో ధర్మంలో చెప్పిన సాక్ష్యం ఎవరో చెప్తున్నారు. కానీ అదే దళితుల్లో ఇంకోనో బ్రాహ్మణులు చంపినా పెద్ద శిక్ష వాళ్ళలాగా ఉండకూడదంట. అంటే శిక్ష అందరికి సమానంగా లేదు. కాబట్టి ఇప్పటికి కూడా గదే కనిపిస్తున్నది. ఆయన నోటి నుంచి మాట జారడమే బూటుకు దాడి చేసింది, కానీ అక్కడ మాత్రం దాడి చేయలే. ఇంకో ఘోరమైన మాట ఒక జడ్జీలు మాట్లాడినట్టుగా ఈ మధ్యలో టీవీలో వచ్చేసింది. మీ అందరు తెలుసు, ఆంధ్ర మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ గారు, ఆయన కూడా బ్రాహ్మణుడే. ఆయన మొన్న టీవీలో ఒక ఇంటర్వ్యూ ఇస్తూ నిజంగా చీఫ్ జస్టిస్ మీద దాడి జరగడం అంటే నాలాంటి వాళ్ళు అంగీకరించలేకుండా పోతుండ్రు. ఆయన దళితుడు కాబట్టి దాడి జరిగిందని అన్నాడు. ఆయన చీఫ్ జస్టిస్ దళితుడు కాబట్టినే దాడి జరిగింది. ఆయన అన్న మాట ఏంది? అంతకుముందు చాలా మంది చాలా మాట్లాడిండని చెప్పి ఒక ఉదాహరణ తీసుకొచ్చిండు. మహాభారత చరిత్రలో రాధాకృష్ణ సంబంధాల గురించి మాట్లాడుతూ మనం ఏమనుకుంటాం? రాధాకృష్ణుల సంబంధాలను ప్రేమ సంబంధాలుగా గొప్పగా చూస్తాం. మనం రాధాకృష్ణుల సంబంధాలను ప్రేమ సంబంధాలను గొప్పగా చూస్తాం. కానీ ఒక సుప్రీంకోర్టు జడ్జి ఆ సంబంధాలను వేరే రకంగా చూసి మాట్లాడిండంట. రాధాకృష్ణ సంబంధాలను వేరే సంబంధంగా ఒక బూత్ మాటలతో కూడిన మాటలు మాట్లాడి అది ఆ సంబంధం కదా అని చెప్పి మాట్లాడిండట. మరి అప్పుడెందుకు దాడి జరగలేదని చెప్పి చెల్లసారి శ్రీనివాస్ ప్రశ్నించాడు. అంటే మీ అన్నగా చెప్తున్నా, ఒక మాట మాట్లాడిందని చెప్పి దాడులు చేస్తామంటారు కదా, ఇంతకంటే 10 రెట్లు 100 రెట్లు ఎక్కువ దుర్భాషలు మాట్లాడిన జడ్జీల జోలికి ఎవరు వెళ్ళలేదు. కానీ కేవలం చీఫ్ జస్టిస్ దళితుడు అన్నందుకే ఈ దాడి చేసిండనే విషయం స్పష్టంగా రుజువు అవుతుంది. ఒకవేళ దాడి చేసి సమర్థించుకుంటామంటాడు కదా, అవును మళ్ళా దాడి చేస్తామంటాడు కదా. ఒకవేళ న్యాయమూర్తులే తప్పు చేసిండు అనుకోండి, అది రాజ్యాంగానికి విరుద్ధంగా చట్ట విరుద్ధంగా న్యాయమూర్తులే తప్పు చేసిండు అనుకోండి, రాజ్యాంగానికి విరుద్ధంగా చట్ట విరుద్ధంగా ఒకవేళ న్యాయమూర్తులే తప్పు చేస్తే శిక్షలు ఇవ్వాల్సింది ఎవరు? మాకు తీర్పు అనుకూలంగా రాలేదని చెప్పి బూటు దాడి చేయవచ్చునా? మా తీర్పు మాకు అనుకూలంగా రాలేదని చెప్పి జడ్జీలను కొట్టవచ్చునా? మా తీర్పు మాకు అనుకూలంగా రాలేదని చెప్పి జడ్జీలను చంపవచ్చునా? జడ్జీలు కూడా తప్పు చేయలేదు. రాజ్యాంగ విరుద్ధంగా చట్ట విరుద్ధంగా జడ్జీల ప్రవర్తన ఉంటే, వాళ్ళ నిర్ణయాలు ఉంటే తీసుకోవాల్సిన నిర్ణయం ఎవరు తీసుకుంటారు? ప్రభుత్వాలు తీసుకుంటాయి. అని చెప్పి ఒక న్యాయమూర్తి రాశాడు. ధర్మం పేరుతో దుర్మార్గం చేతి న్యాయమూర్తి రాస్తే ఒక మాట అన్నాడు చూడండి, తీర్పు నచ్చకపోతే దాడి చేయవచ్చునా? మరి విశ్వాసాల పేరుతో తీర్పు వచ్చింది, మీకు వ్యతిరేకంగా దాడి చేయలేదు కదా. దళితుడు దాడి చేస్తే మీరు సమర్థించుకుంటున్నారు కదా. మరి దళితుడే ఒకవేళ తప్పు చేసిండు అనుకుంటే శిక్ష మీరేంది వేసేది? మీరేంది పూర్తి దాడి చేసేది? మీరెందుకు మళ్ళీ సమర్థించుకునేది? ఇక్కడ మీ అన్నగా చెప్తున్నాను ఏమున్నదంటే, ఒకే విషయాన్ని పదే ప్రస్తావిస్తూ వాదన సాగిస్తున్నప్పుడు కోర్టు టైం పాడు చేయవద్దని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మందలించి ఉండవచ్చు. ఒకవేళ అది తప్పనుకుంటే ఖచ్చితంగా ఆ న్యాయమూర్తిని అభిశంసన చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది కదా అని చెప్పేశాడు. అవును, వాళ్ళు హైకోర్టు న్యాయమూర్తుల, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల, వాళ్ళు కూడా చట్ట విరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా ఏదన్నా వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాట, వాళ్ళ నిర్ణయాలు ఉంటే తీసుకోవాల్సిన నిర్ణయం ఎవరు? వాళ్ళ మీద చర్య ఎవరు తీసుకుంటుంది? పార్లమెంట్ తీసుకుంటుంది కదా. మరి పార్లమెంటు చేయాల్సిన పని పార్లమెంట్ చేస్తుందేమో. మీరు పార్లమెంటుకు నాయకత్వం ఇచ్చే ప్రభుత్వానికి మీరు విజ్ఞప్తి చేసుకోవచ్చు. మీరు పార్లమెంటుకు నాయకత్వం ఇచ్చే ప్రభుత్వానికి మీరు విజ్ఞప్తి చేసుకోవచ్చు. అట్లా చేసుకుంటే ఆ ప్రభుత్వం అభిశంసన తీర్మానం పెట్టి గవాయిని తీసేసినా ఇంకోటి తీసేసినా ఎవరికి అభ్యంతరం లేదు. కానీ మీరెవరు దాడి చేయడానికి? దాడి చేసి సమర్థించుకుంటామంటే ఈ దళిత సమాజం మౌనంగా చూస్తూ ఊరుకోదనే విషయాన్ని మర్చిపోద్దని సవినని కోరుతున్నాను. మేము సవాల్ ఇస్తున్నాం. ఎస్, మా గవాయి పక్షాన ఉన్నాం, న్యాయ వ్యవస్థ పక్షాన ఉన్నాం, రాజ్యాంగం పక్షాన ఉన్నాం. మేమే కాదు, ఎంతమంది వ్యాసాలు రాశారు.
ఈ అధర్మ దాడికి జవాబుదారు ఏది? మానవ హక్కుల కమిషన్ జవాబుదారితనం తీసుకోలే, పోలీస్ డిపార్ట్మెంట్ జవాబుదారితనం తీసుకోలే, న్యాయ వ్యవస్థ జవాబుదారితనం తీసుకోలే. ఒక పెద్ద మేధావి రాసిండు ఆయన, రాజ్దీప్ సర్దేశా. ఈ అధర్మ దాడికి జవాబుదారు ఏది అంటే, ఒక దళితుడు చీఫ్ జస్టిస్ అయితే ఆయన దాడి గురవుతే జవాబుదారితనం ఎవరు తీసుకోవట్లేదు కదా అని చెప్పి ఒక వ్యాసం రాశారు. ఇక్కడ ఆ దాడిని ఉద్దేశించి ఈ ఘటన రేపటి దృశ్యం ఏం చెప్తుంది? ఈ ఘటనల రేపటి దృశ్యం ఏం చెప్తుంది? అసలు దళితుల పరిస్థితి ఇప్పటికి ఎట్లా ఉన్నదో ఒక వ్యాసంలో చెప్పేసిండు. చూడండి, ఒక వ్యాసం చెప్పింది ఈ ఘటన రేపటి దృశ్యం ఏమిటి. ఇగో చదువుతున్నా చూడండి. భారతదేశంలో కొన్ని సంఘటనలు అనూహ్యంగా రాజకీయ పరిణామాలకు దారితీస్తున్నాయి. ఇటీవల చోటు చేసుకున్న కొన్ని ఘటనల రాజకీయ పర్యవసనాలు ఎలా ఉంటాయో భవిష్యత్తులో వేచి చూడాల్సి ఉన్నది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయిపై దాడి జరిగి కొద్ది రోజులు గడవక ముందే, అది దిగ్భం నుంచి తేరుకోక ముందే హర్యానాలో పూరన్ కుమార్ అనే ఒక ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ సంఘటన జరిగిన 2 రోజులకు చంపారు. ఈ ముగ్గురు కూడా దళితులే కావడం దేశంలో దళితుల పరిస్థితికి ఒక నిదర్శనంగా కనిపిస్తుందని చెప్పి రాశారు. ఒక వారంలో చీఫ్ జస్టిస్ మీద బూటుదాడి జరుగుతుంది. ఇంకొక దళిత ఐపీఎస్ అధికారిని వేధిస్తే ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. ఒక దళిత యువకుడిని చెట్టు కొట్టి చంపే పరిస్థితి ఇవాళ నెట్టబడ్డది. అంటే దళితుల పరిస్థితి ఇంకా ఏ స్థాయిలో ఉన్నదో దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం నెట్టబడ్డది. ఇట్లాంటి పరిస్థితిలోనే ఇవాళ మేము దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడుకునే నేపథ్యంలోనే ముందుకు రావాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇక్కడ మీ అన్నగా చెప్తున్నా, నేను బూటుతో దాడి చేస్తే సుప్రీంకోర్టు సుమోటగా తీసుకోలేదు కదా. మరి హైకోర్టులో ఒక లాయరు జడ్జి మీద ఒక మాట మాట్లాడితేనే న్యాయ వ్యవస్థ హైకోర్టు సుమోటగా ఎలా తీసుకున్నది? ఒక బూటు దాడి చీఫ్ జస్టిస్ తెలిస్తే న్యాయ వ్యవస్థకు బాస్ ఎవరు? దేశంలో సుప్రీంకోర్టు బాస్ ఎవరు? చీఫ్ జస్టిస్. అట్లాంటి చీఫ్ జస్టిస్ మీద దాడి జరిగితే న్యాయవ్యవస్థ సుమోట కేసు తీసుకోలే. కానీ జార్ఖండ్లో ఆ సంఘటన జరిగినాక 10 రోజులకు ఒక సంఘటన జరిగింది. జార్ఖండ్ హైకోర్టులో జడ్జికి లాయర్కి మధ్యలో వాగ్వివాదం జరిగింది. ఇగో జార్ఖండ్ హైకోర్టులో జడ్జితో వాగ్వివాదం, అనుచిత వ్యాఖ్యలు, న్యాయవాదిపై చర్యలకు ధర్మాసనం ఆదేశం. ఇక్కడ మీ అన్నది చెప్తున్నాను, ఒక హైకోర్టు జడ్జితో ఒక లాయరు అనుచితంగా ప్రవర్తించిందంట, ఏదో మాట గట్టిగా మాట్లాడిందంట. అనుచితంగా ప్రవర్తిస్తే, ఒక మాట గట్టిగా మాట్లాడితే వాగ్వివాదం జరిగితే హైకోర్టులో 5 న్యాయమూర్తులు ధర్మాసనంగా ఏర్పడి అర్ధగంట తిరగక ముందే ఆయన మీద సుమోటో కేసు పెట్టేశారు. అంటే మీ అన్నగా చెప్తున్నా, ఒక హైకోర్టు జడ్జితో ఒక వాగ్వివాదం దిగినందుకే ఒక హైకోర్టులో ఒక లాయర్ మీద సుమోటో కేసు పెట్టింది కదా హైకోర్టు న్యాయ వ్యవస్థ. మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద బూటుతో దాడి చేస్తే ఎందుకు న్యాయ వ్యవస్థ సుమోటో కేసు పెట్టలే? ఎక్కడన్నా అనాదస్యం కనిపిస్తే, అది పేపర్లో టీవీలో వస్తే, సమాచారం ఉంటే, ఎవరు ఫిర్యాదు చేయకపోయినా పోలీస్ యంత్రాంగం కేసు తీసుకుంటుంది కదా, సుమోటో కేసు పెడుతుంది కదా. మరి చీఫ్ జస్టిస్ మీద దాడి జరిగిన వార్త ప్రపంచానికి తెలిసింది కదా. మరి ఆ కేసును తీసుకొని వెంటనే నమోదు చేయవచ్చు కదా, అది చేయలే. ఇక పోతే మానవ హక్కుల కమిషన్ జాతీయ కార్యాలయం ఎక్కడున్నది? ఢిల్లీలో ఉన్నది. సుప్రీంకోర్టు ఎక్కడున్నది? ఢిల్లీలో ఉన్నది. దాడి ఎక్కడ జరిగింది? సుప్రీంకోర్టులో జరిగింది. మరి మానవ హక్కుల కమిషన్ జాతీయ కమిషన్ ఎక్కడున్నది? ఏం చేస్తున్నది? ఏం చేస్తలేదు. కానీ మానవ హక్కుల కమిషన్ ఇక్కడ ఏం చేసిందో తెలంగాణలో చూడండి. తెలంగాణలో నిజామాబాద్లో ఒక రియాజ్ అనే ఒక రౌడీ షీటర్ను ఈ మధ్య కాలంలోనే పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. అంతకుముందు 3 రోజుల ముందే ఒక పోలీస్ కానిస్టేబుల్ను దారుణంగా చంపిండని పేపర్లో టీవీలో వార్తలు వచ్చినాయి. కేసు నమోదైపోయింది. అతని మీద కారణాలు ఏమైనా కానీ 40 కేసులు, ఒక దశాబ్ద కాలం నుంచే ఒక 40 కేసులు ఉన్నాయి. అతని మీద కొన్ని ఏళ్లుగా రౌడీ షీటర్ కేసు నమోదైంది. ఆయన ఒక రౌడీ షీటరు, 40 కేసులో నిందితుడు. ఒక పోలీసులు కానిస్టేబుల్ చంపాడు. కారణాలు ఏమైనా, అది ఏం చెప్పుకున్నా పోలీసులు ఆయనను కాల్ చంపేశారు. దాన్ని ఎన్కౌంటర్ అంటుండ్రు. అది ఎన్కౌంటరా, కాల్ చేసిండ్రా ఒక అంశం. కానీ వెంటనే రియాజ్ ఎన్కౌంటర్ ఎక్కడ జరిగింది? నిజామాబాద్లో జరిగింది. కానీ హైదరాబాద్లో ఉన్న మానవ హక్కుల కమిషన్ రియాజ్ ఎన్కౌంటర్ మీద వెంటనే సుమోటో కేసు తీసుకున్నది.
పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తిని ఎలా చంపుతారు, పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తి ఎలా ఎన్కౌంటర్ గురవుతాడు, మొత్తం వివరాలు పంపండి అని చెప్పి ఆ పోలీసుల మీద కేసు నమోదు చేయడానికి సుమోటోగా తీసుకున్నది. నేను అంటున్నా, నిజామాబాద్లో ఒక రియాజ్ అనే రౌడీ షీటర్ ఎన్కౌంటర్ అవుతే మరి తెలంగాణలో ఉండబడే మానవ కమిషన్ సుమోటోగా తీసుకున్నది కదా. మరి ఢిల్లీలో సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ మీద దాడి జరిగితే మరి ఢిల్లీలో ఉండబడే జాతీయ మానవ కమిషన్ సుమోటో కేసు ఎందుకు తీసుకోలేదు? వ్యవస్థలన్నీ ఎందుకు మౌనంగా ఉన్నాయి? న్యాయ వ్యవస్థ ఎందుకు మౌనంగా ఉన్నది? పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు మౌనంగా ఉన్నది? మానవ హక్కుల కమిషన్ ఎందుకు మౌనంగా ఉన్నది? దళితుల పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఇంకా దళితులకు స్వేచ్ఛ ఉన్నదా? దళితులకు గౌరవం ఉన్నదా? దళితులకు విలువ ఉన్నదా? స్వేచ్ఛ లేదు, గౌరవం లేదు, విలువ లేదు. ఏదన్నా కొంత మేరకు ఉన్నది అంటే అది రాజ్యాంగం ద్వారా కనిపిస్తున్నది తప్ప వీళ్ళ వాళ్ళు ఎవరు వాళ్ళకి కనిపించలేదనేసి కూడా మర్చిపోద్దని సైన్యం కోరుతున్నాను. ఈ నేపథ్యంలోనే మీ బిడ్డగా, మీ అన్నగా మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను నేను. మీ బిడ్డగా, మీ అన్నగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను నేను. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ఖచ్చితంగా మీ అన్నగా చెప్తున్నా నేను. అయ్యా, ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు భారతీయులే. భారతీయుల మధ్యలో వివక్ష ఎందుకో? అందరం భారతీయులేమంటున్నాం కదా, అందరం మన హిందువులేమంటున్నాం కదా, అందరం భారతీయులమే, అందరూ హిందువులే అంటున్నాం కదా. మరి భారతీయుల మధ్యలో కుల వివక్ష ఎందుకు? ప్రపంచంలో ఎక్కడ లేని ఈ వివక్ష ఇక్కడ ఎందుకు ఉన్నది? హిందువులు అనబడుతున్న బంధువులు అవుతే దళితులకు మాత్రమే స్వేచ్ఛ స్వాతంత్రాలు. అన్ని ఇళ్లలో మేము ఇళ్లలో కిరాయికుంటే ఎందుకు కిరాయి దొరకట్లేదు? ఎందుకు ప్రేమిస్తే హత్యలు జరుగుతున్నాయి? ఎందుకు మీసాలు పెట్టుకుంటే చంపారు? ఎందుకు గుర్రం మీద పెళ్లి చేసుకొని ఊరేం చెప్తే చంపారు? ఎందుకు గుళ్ళోకి వస్తే ఇప్పటికీ మాకు రానియని ప్రాంతాలు కనిపిస్తున్నాయి? అందరం ఒకటే అవుతే ఎందుకు ఈ వివక్ష? దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అందరం ఒకటే అనే భావంతో అన్ని విషయాల్లో సమానంగా ఉంటే అందరం ఒకరినొకరు గౌరవించుకుందాం. కానీ మేము బంధువులు అనేది మీటికి అంటాం, మేము బంధువులు అనేది మీదికి అంటాం, వివక్ష మాత్రం చూపెడతామంటే ఖచ్చితంగా మా పట్ల వివక్ష చూపెట్టేవాళ్ళు ఎవరైనా సరే, మా పట్ల దాడులు చేసే వాళ్ళు ఎవరైనా సరే, మమ్మల్ని కులం పేరుతో అవమానించడం ఎవరు సరే వాళ్ళని రాజ్యాంగబద్ధంగానే ఎదుర్కొనే దమ్ము కూడా దళితులకు ఉన్నదనే విషయాన్ని భవిష్యత్తులో నిరూపిస్తాం. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఎదుర్కొనే దమ్మున నిరూపిస్తాం. ఇక్కడ మీ అన్నగా చెప్తున్నానే, ఈ దేశంలో ఏ ధర్మం మమ్మల్ని మనుషులుగా చూడక నిరాకరించింది, ఏ ధర్మం మమ్మల్ని అవమానించే పరిస్థితి తీసుకొచ్చింది, ఏ ధర్మం మమ్మల్ని ఈ దేశంలో అంటాన్ని వాళ్ళగా తయారు చేసింది, ఏ ధర్మం మమ్మల్ని ఊరికి దూరంగా నెట్టేసింది, ఏ ధర్మం అంబేద్కర్ కూడా ఒక ఇల్లు కిరాయి తీసుకుంటే దళితుడని తెలిసినాక ఊరికి దూరంగా నెట్టేసింది, ఏ ధర్మం బాబు జగ్జీవన్ రాము ఒక దేవాలయానికి వెళ్తే ఆ దేవాలయానికి వెళ్లకుండా నిరాకరించింది, ఏ ధర్మం ఈ మా గవాయి మీద దాడి చేయడానికి ప్రోత్సహించింది, ఏ ధర్మం మాకు స్వేచ్ఛ లేకుండా చేసింది, ఏ ధర్మం మమ్మల్ని పశువుల కంటే హీనంగా చూసింది. ధర్మాల గురించి మాట్లాడితే మరి ఏ ధర్మం? సనాతన ధర్మంలో లోపాలు లేవు, ఓకే మంచిదే. హిందూ ధర్మంలో లోపాలు లేవు, ఓకే మంచిదే. మరి ఎవరి ధర్మంలో మమ్మల్ని మనుషులుగా చూడలేదు? సనాతన ధర్మంలో లోపాలు లేవు, ఓకే మీరు చెప్పేది మేము వింటాం, సరే మంచిది. హిందూ ధర్మంలో వివక్ష లేదు, అందరు సమానమే, ఓకే మంచిది. మరి ఏ ధర్మం మమ్మల్ని మనుషులుగా చూస్తలేదు? ఏ ధర్మం మమ్మల్ని పశువుల కంటే హీనంగా చూసింది? ఏ ధర్మం మమ్మల్ని మనుషులుగా చూడని నిరాకరిస్తున్నది? ఏ ధర్మం మీద దాడి చేస్తున్నది? ఏ ధర్మం మమ్మల్ని ప్రేమిస్తే సంపే ప్రయత్నం తీసుకొచ్చింది? ఇది తెలుసండి. సనాతన ధర్మం గొప్పదంటే ఆ గొప్పదని నేను కూడా ఒప్పుకుంటా. హిందూ ధర్మం గొప్పదంటే ఆ గొప్పదని నేను కూడా ఒప్పుకుంటా. మరి సనాతన ధర్మం గొప్పదైనప్పుడు, హిందూ ధర్మం గొప్పదైనప్పుడు మేము ఎట్లా అంటాను వాళ్ళైనా ఈ దేశంలో? మేము ఎలా అంటాను వాళ్ళైనా ఈ దేశంలో? మేము ఎలా పశువుల కంటే చూడబడ్డాం? ఎలా పశువుల కంటే చూడబడ్డాం? ఎవరు మమ్మల్ని చేసింది? పశువుల కంటే హీనంగా చూసిన వ్యవస్థ ఎవరిది? ఏ ధర్మం మమ్మల్ని పశువుల కంటే హీనంగా చూసింది? ఏ ధర్మం మమ్మల్ని మనుషులను చూడని నిరాకరిస్తున్నది? ఏ ధర్మం మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నది? ఏ ధర్మం మమ్మల్ని అందరితో సమానంగా చూడలేకుండా పోయింది? తేల్చాల్సిన అవసరం ఉన్నది. హిందూ ధర్మ రక్షకులారా, అందరం హిందువులు అవుతే వివక్షత ఉండదని చెప్పండి. సనాతన ధర్మ రక్షకులారా, అందరూ సమానం అవుతే అసమానతలు ఉండేని చెప్పండి. అసమానతలు జరిగిన కాడ, దాడులు జరిగిన కాడ, హత్యలు జరిగిన కాడ, అత్యాచారాలు జరిగిన కాడ, ప్రేమిస్తే పెళ్లి చేసుకునే కాడ, సంపదమన్న కాడ ఇది తప్పు అని చెప్పి రోడ్డు మీదకి రండి. మేము రోడ్డు మీదకి వచ్చాం. లేదా మేము దాడులను సమర్థిస్తామని చెప్పి రోడ్డు మీదకి రండి, మాకు అభ్యంతరం లేదు.
మా స్వేచ్ఛను గుర్తించడానికైనా రోడ్డు మీదకి రండి. మా స్వేచ్ఛను గుర్తించడానికైనా రోడ్డు మీదకి రండి. లేదా మేము దాడులు చేస్తాం, మాకు రాజ్యాంగం వర్తించదు, మాకు చట్టాలు వర్తించవు, మా విశ్వాసాల ప్రకారం మేము దాడులు చేస్తామని రోడ్డు మీదకి రండి, మాకు అభ్యంతరం లేదు. నేను అంటున్నా, ఈ దేశభక్తులు ఎవరు? ఈ దేశంలో దేశభక్తులు ఎవరు? నేను అంటున్నా, ఎవరైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని 100కు 100% గౌరవిస్తారో కావాలే ఈ దేశభక్తులు, భారతదేశ భక్తులు. రాజ్యాంగంలో ఉండబడే చట్టాలు, రాజ్యాంగంలో ఉండే చట్టాలను ఎవరైతే గౌరవిస్తారో, ఆ చట్టాలకు ఎవరైతే విలువనిస్తారో వాళ్ళు దేశభక్తులు. మనం అంబేద్కర్ మన దేశానికి రాసిన రాజ్యాంగాన్ని మనం గౌరవించకపోతే పాకిస్తాన్ వాళ్ళు గౌరవిస్తారా? మన చట్టాలకు మనం విలువనియకపోతే అమెరికాలు విలువనిస్తారా? ఎవరు విలువనివ్వాలి మన చట్టాలకు? ఎవరు ఇవ్వాలి మన రాజ్యాంగానికి? మన భారతీయులమే కదా. మరి భారతీయులము రాజ్యాంగాన్ని గౌరవిస్తే ఈ వివక్ష ఉండదు కదా. చట్టాలను గౌరవిస్తే దాడులకు పాల్పడరు కదా. ఈ రాజ్యాంగం ప్రతి సమస్యకు పరిష్కారం చూపెట్టింది. ఈ రాజ్యాంగం ప్రతి అసమానతలకు పరిష్కారం చూపెట్టింది. ఈ రాజ్యాంగం ఎవరు తప్పు చేసినా దానికి శిక్ష చూపెట్టేసింది. ఆ శిక్ష పడాల్సింది, శిక్ష లేవాల్సింది రాజ్యాంగం ప్రకారంగా చట్టాలు మాత్రమే, ఆ వ్యవస్థలు మాత్రమే. ఎవరైనా వేయాల్సిందే. కానీ మేమే చేతులు తీసుకుంటాం, మేమే చేస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి మేము మౌనంగా లేము. అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం మీద ప్రమాణంగా చేస్తున్నాం. అంబేద్కర్ రాజ్యాంగం ప్రమాణం చేస్తున్నాం. ఆయన రాజ్యాంగమే మమ్మల్ని మనుషులు గుర్తించింది. ఆయన రాజ్యాంగమే మాకు చదువు నేర్పించింది. ఆయన రాజ్యాంగమే మాకు ఉద్యోగాలు తీసుకొచ్చినాయి. ఆయన రాజ్యాంగమే మాకు గౌరవం తీసుకొచ్చింది. ఆయన రాజ్యాంగమే ఒకరు ఊర్లో సర్పంచ్ మొదలుకొని మొన్నటి వరకు దళితుడైన రాష్ట్రపతి స్థాయికి తీసుకొచ్చింది ఆయన రాష్ట్ర రాజ్యాంగమే. కాబట్టి రాజ్యాంగానికి విలువనిస్తే మీరు దేశభక్తులే. మేము రాజ్యాంగం విలువనిస్తున్నాం, నిజమైన దేశభక్తులం మేమే. రాజ్యాంగ పరిధిలో చట్టాలను గౌరవిస్తాం, నిజమైన దేశభక్తులు మేమే. కానీ రాజ్యాంగం మాకు వర్తించదు, చట్టాలు మాకు వర్తించవు అని విశ్వాసాల పేరుతో దాడులు చేస్తే మీరు దేశభక్తులు కాదు, దేశద్రోహులు అవుతారనే విషయం కూడా మర్చిపోద్దని స్వయం కోరుకుంటూ, దేశద్రోహులకు దేశభక్తులకు మధ్యలో యుద్ధం జరగాల్సిందే. దేశద్రోహులకు దేశభక్తులకు మధ్యలో యుద్ధం జరగాల్సిందే. 100% దళితులు దేశభక్తులు, 100% దేశభక్తులు, 100% గిరిజన దేశభక్తులు, నా బలహీన వర్గాల దేశభక్తులే. నేను ఒప్పుకుంటున్నా. ఎందుకంటే రాజ్యాంగాన్ని గౌరవించం, మా విశ్వాసాలే మాకు ముఖ్యమైనటోళ్ళు. రాజ్యాంగాన్ని గౌరవించని వాళ్ళు దేశభక్తులు కాదు, చట్టాలకు విలువనివ్వని వాళ్ళు దేశభక్తులు కాదు. రాజ్యాంగాన్ని గౌరవించి చట్టాలకు విలువనిచ్చిన వాళ్ళే దేశభక్తులు అవుతారు. కాబట్టి మేము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే మేము మనుషులకు గుర్తించబడుతున్నాం. కాబట్టి మాకు కనీసం స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నాం, కాబట్టి కొన్ని అవకాశాలు దక్కించుకుంటున్నాం. కాబట్టి మాకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే ప్రమాణం. ఆయనను గౌరవిస్తున్నాం, రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం, మేము దేశభక్తులం. కానీ ఆయన రాష్ట్ర రాజ్యాంగం గౌరవించమంటే, ఆయన రాష్ట్ర చట్టాలకు విలువనివ్వమంటే ఈ దేశ పౌరులు కాకుండా పోతారు, బయట వాళ్ళు అవుతారు. బయట వాళ్ళను బయటికి పంపాల్సిన రోజు కూడా భవిష్యత్తులో అవుతుంది అనేసి కూడా మర్చిపోవద్దని సవినంగా కోరుకుంటూ, ఏది ఏమైనా ఇప్పుడు మన వాదన ఏదైతున్నదో, ఇప్పుడు మన అభిప్రాయం ఏదైతున్నదో, రాబోయే రోజుల్లో దేశభక్తులకు దేశద్రోహుల మధ్య యుద్ధం జరుగుతుంది. దేశభక్తులకు దేశద్రోహం యుద్ధం జరుగుతుంది. దేశభక్తులు ఎవరు? రాజ్యాంగాన్ని గౌరవించేటోళ్ళు దేశభక్తులు, చట్టాలకు విలువనిచ్చే దేశభక్తులు. రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు దేశభక్తులు కాదు, దేశద్రోహులు. ఈ దేశభక్తులకు దేశద్రోహుల మధ్యలో, రాజ్యాంగాన్ని గౌరవించేటోళ్లకు రాజ్యాంగాన్ని ధిక్కరించే వాళ్ళకి మధ్యలో, చట్టాలకు విలువనిచ్చేటోళ్ళు చట్టాలను ధిక్కరించే వాళ్ళ మధ్యలో యుద్ధం జరిగితే ఆ యుద్ధానికి ఎంఆర్పీఎస్ నేతృత్వం వహిస్తుంది దేశంలో దళిత లక్ష్యం పక్షాన. అందువల్ల రాబోయే రోజుల్లో ఇక్కడనే కాదు, ఏ ఢిల్లీలో దాడి జరిగిందో, ఏ ఢిల్లీలో జరిగిందో, ఏ సుప్రీంకోర్టు ఢిల్లీలో ఉన్నదో, ఏ మానవ హక్కుల కమిషన్ ఢిల్లీలో ఉన్నదో, ఏ ఢిల్లీ పోలీస్ యంత్రం ఢిల్లీలో ఉన్నదో, ఏ సుప్రీంకోర్టు న్యాయస్థానం ఢిల్లీలో ఉన్నదో, ఆ ఢిల్లీలోనే ఈ నెల 17వ తారీఖు నాడు చెల్లో ఢిల్లీ పెడుతున్నాం. ఆ ఢిల్లీ కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, చెల్లో ఢిల్లీకి దేశభక్తులు దేశద్రోహుల మధ్యలో, దేశభక్తులు దేశద్రోహుల మధ్యలో యుద్ధం జరగబోతుంది. ఆ యుద్ధానికి రేపు ఢిల్లీకి రావడానికి సిద్ధపడాల్సిందిగా నేను సవినం కోరుతూ, ఢిల్లీకి వచ్చేటోళ్ళు ఒకసారి చేతులు ఎత్తాల్సిందిగా, ఢిల్లీకి వచ్చేటోళ్ళు ఒకసారి చేతులు ఎత్తాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై జీవన్, జై పులే. ధన్యవాదాలు. నా పోలీస్ యంత్రాంగ పెద్దలారా, నా పోలీస్ యంత్రాంగ అధికారులు, నా సోదరులారా, కొంత సమయం ఎక్కువైనా కూడా మాకు సహకరించారు. మీకు చేతులెత్తి పేరున పోలీస్ యంత్రాంగ పెద్దలందరికీ, నా సోదరులందరికీ పేరున నేను ధన్యవాదాలు చెప్తున్నా.
మీ సహకారం మాకు, మా సహకారం మీకు ఉండాలని మేము కోరుతూ, కొద్దిగా సమయం వెచ్చించారు, మీరు కొద్దిగా ఓపికతో ఉన్నారు. మీకు ప్రత్యేకంగా జాతి పక్షాన, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పక్షాన మీ అందరిని గౌరవిస్తున్నాం, మీకు థ్యాంక్స్ చెప్తున్నాం అనేసి కూడా మర్చిపోవద్దు. ధన్యవాదాలు. రైట్, ఎవరు పైకి రావద్దు ప్లీజ్, ఎవరు పైకి రావద్దు. దయచేసి అందరూ క్షేమంగా ఇళ్లకు చేరాలని కోరుకుంటూ, ఈరోజు మీ చేతులకు అందించిన ప్లకార్డ్స్ని, మీ చేతికి అందించినటువంటి మాస్క్లను దయచేసి మీరు భద్రపరచుకోవాలి. 17వ తారీఖున మళ్ళీ చెలో ఢిల్లీలో మళ్ళీ మన ఆత్మగౌరవ పోరాటం ఉంది కనుక వాటిని అన్నిటినీ సురక్షితంగా భద్రపరచుకొని మీరు క్షేమంగా ఇళ్లకు చేరాల్సిందిగా కోరుకుంటూ, ఇవాళ గౌరవనీయులు శ్రీ మందకృష్ణ మాదిగన్న గారి పిలుపు మేరకు మరి దళితుల ఆత్మగౌరవ ప్రదర్శనకు తరలి వచ్చినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హలో దళిత, నవంబర్ 15న చెలో ఢిల్లీ. హలో దళితులారా, హలో దళితులారా, హలో అంబేద్కర్ వాదులారా, హలో అంబేద్కర్ వాదులారా, బాగా గట్టిగా రేపటి చేతులు. హలో దళితులారా, హలో దళితులారా, హలో అంబేద్కర్ వాదులారా, రాజ్యాంగాన్ని గౌరవించే వాదులారా, రాజ్యాంగాన్ని గౌరవించే వాదులారా, చెలో ఢిల్లీ నవంబర్ 17న, నవంబర్ 17న, నవంబర్ 17న, నవంబర్ 17న. ధన్యవాదాలు. దయచేసి వేదిక వద్దకు ఎవరు రావద్దు, వేదిక పడిపోయే పరిస్థితి ఉంది. అన్న కిందికి వస్తాడు, మీ అందరితో మాట్లాడతాడు, మీకు సమయం ఇస్తాడు. దయచేసి అందరి కిందనే ఉన్నారు, వేదిక వద్దకు ఎవరు రావద్దు. దయచేసి వేదిక వద్దకు ఎవరు రావద్దు. ఫోటోల కోసం, వీడియోల కోసం. కార్యక్రమం ముగిసింది, గ్రౌండ్ మనం త్వరగా కాల్ చేయాలి. దయచేసి అన్నగారి వాహనాన్ని ముందు తీసుకురండి. మనం త్వరగా ఈ ప్రాంగణాన్ని కాల్ చేసి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇవాళ జరిగిన ఈ కార్యక్రమంలో నిర్వహణలో కీలక పాత్ర వహించినటువంటి హైదరాబాద్ జిల్లా ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ నాయకత్వానికి, ఎంఎస్ఎఫ్ నాయకత్వానికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, ఇచ్చిన పోలీస్ పెద్దలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. దయచేసి వేదిక వద్ద ఎవరు రావద్దు, అన్నగారి దగ్గర వస్తారు.